కవికా వైన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు. గట్లనే కామెంట్లో వీడియో ఎట్లుందో చెప్పండి. ఇక మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 110కి వచ్చేసాము. మరి పార్ట్ 110లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఏం చదువుకోవాలి ఇప్పుడు? ఒకసారి బంటికి కాల్ చేస్తే, ఇంకొక రోజు అయితే 1 వీక్ అవుతుంది. ఇప్పుడే కాల్ చేస్తే ఏమంటాడో ఏమో. మమ్మీ 1 వీక్కి కాల్ చేయమందిగా. ఒక్కరోజేగా, ఏమవుతుంది? ఎంతసేపు రింగ్ అయినా కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? లిఫ్ట్ చేయడమో ఈరోజు. బంటి లిఫ్ట్ చేయడం తెలిసినా కూడా ఎందుకు కాల్ చేస్తానో ఏమో. కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతాను. బంటి అయితే మమ్మీ కన్నా ఎక్కువ చేస్తాడు. మమ్మీ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాడు. ఒక్కరోజేగా, లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? అసలు సబ్జెక్టు గురించి కాదు కానీ బంటితో మాట్లాడాలనిపిస్తుంది. చాలా బెంగగా ఉంది. హే మీనాక్షి, ఈయనకైతే పని పాట ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు నా రూమ్లోకి. డోర్ వేసుకోలేదే. ఏం చేస్తున్నావు? ఏం లేదు బావా, ఇప్పుడే వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఎప్పుడు చూడు ఈ రూమ్లో కూర్చోవడమేనా? చలో బయటికి వెళ్దాం. నేను రాను బావా, చదువుకోవాలి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. హే, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదువుకోవచ్చు. ఇప్పటి నుంచి ఏంటి? నడు. లేదు బావా, నాకు ఎగ్జామ్ టైంకి చదువుకుంటే మళ్ళీ గుర్తుండదు. ముందు నుంచే చదువుకోవాలి. ఏం చెప్పినా మొండికేస్తావు? నేను రాను బావా, ప్లీజ్ వెళ్ళు. నేను వెళ్ళా. ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు బావా నువ్వు? ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎన్ని రోజులు ఓపిక పట్టని నీకోసం? నువ్వు ఇలా చేస్తుంటే నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అసహ్యం వేస్తుందా? నేను ఎవరనుకుంటున్నావు? ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు బావా. మమ్మీ, మమ్మీ. అరవకు. అరిచావంటే డోర్ లాక్ చేసేస్తాను. మీనాక్షి, మిన్ను. మీనాక్షి, ఏం చేసావురా? నాకు కాబోయే పెళ్ళాం నా ఇష్టం. అత్త, ఇంట్లో నుంచి బయటకెళ్ళారా కుక్క? సిగ్గులేని విధవా. నీ సంగతి చెప్తానుండు. నేను నీ సంగతి చెప్తాను అత్త. నువ్వు నిజంగా పిచ్చిదాని మీనాక్షి. నీకు ఎన్నిసార్లు చెప్పాను డోర్ వేసుకోవాలని? ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? కనీసం నన్ను పిలవచ్చుగా. గట్టిగా అరవాలి, బయటికి రావాలి. నేను పిలిచాను మమ్మీ. అసలు నాకు వినిపించనే లేదు. ఏదో కాస్త వినిపిస్తే వచ్చాను. ఒళ్ళు కాలిపోతుంది. మిన్నులే, ఇంత వేడైంది. భయపడకు మిన్ను. ఇంకోసారి ఆ రాస్కెల్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వను. మమ్మీ, వాడికి ఎంత ధైర్యం ఉంటే రూమ్లోకి వస్తాడా ఊరికి? చూడు, ఇప్పటి నుంచి గేటు లోపల ఒక్క అడుగు కూడా వేయనివ్వను. ఒళ్ళు వేడైపోయింది మిన్ను. మమ్మీ, నువ్వు రాకపోయి ఉంటే ఏం చేసేవాడు ఏమో. నువ్వు లేకపోతే ఇంట్లో నువ్వు లేకుండా నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను మిన్ను? నేను ఎక్కడికి వెళ్ళను, భయపడకు. ఈ ఇంట్లోకి ఎవరిని అడుగు పెట్టనివ్వను. నీ రూమ్కి ఆటోమేటిక్ డోర్ లాక్ పెట్టిస్తాను. డిజిటల్ కెమెరా పెట్టిస్తాను. నువ్వు లోపల నుంచి చూసి నువ్వు డోర్ తీస్తేనే తప్ప ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా చేస్తాను. లోపల నుంచి నీకు, బయట నుంచి నాకు, మన ఇద్దరికి ఓపెన్ అవ్వాలంతే డోర్. అలా చేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు మిన్ను? నేను చదువుకుందామని కూర్చున్నాను మమ్మీ. బంటితో మాట్లాడాలనిపించింది. ఫోన్ తీసానంతే, వచ్చాడు. బయటికి వెళ్ళాను రమ్మన్నాడు. నేను రానన్నాను. అంతే మమ్మీ, మీద పడే బలవంతంగా ముద్దులు పెట్టేశా. భయపడకు మిన్ను, నేనున్నానుగా. అసలు ఈ వేస్ట్గాడు వస్తాడని తెలిస్తే నేను కూడా నీ రూమ్లో కూర్చునేదాన్ని. అసలు నిన్ను ఒంటరిగా ఇక్కడ కూర్చునిచ్చేదాన్ని కాదు. ఒళ్ళు చాలా వేడెక్కుతోంది మిన్ను, ఏడవకు. నేను డాక్టర్కి కాల్ చేస్తాను. వద్దు మమ్మీ, డాక్టర్ ఎందుకు? చాలా భయం వేసింది అంతే. రాస్కెల్ గాడు వెళ్ళాడా లేదో చూసొస్తాను. నువ్వు డోర్ వేసుకో.
అన్నయ్యకి పెద్దనాన్నకి ఫోన్ చేస్తాను. ముందు వాచ్మెన్కి కాల్ చేసి అడుగుతాను. హలో వాచ్మెన్, ఇంతకుముందు లోపలికి ఒకడు వచ్చాడు, వెళ్ళిపోయాడా? వాడే, నా తమ్ముడి కొడుకు. రాకేష్ వెళ్ళిపోయాడా? ఓకే, వాడిని ఇంకోసారి లోపలికి రానివ్వకు. వాడు వచ్చి ఏదైనా గొడవ చేస్తే నాకు కాల్ చేసి చెప్పు. అస్సలు లోపలికి రానివ్వకు. ఇడియట్, వెళ్ళిపోయాడంట. నువ్వు పడుకో మీనాక్షి, నేను పెద్దనాన్నకు ఫోన్ చేసి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు మమ్మీ. లేదు మిన్ను, వాడిపైన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే వాడు మళ్ళీ వస్తాడు. నువ్వు పడుకో, 2 minutesలో నేను వస్తాను. మిన్ను ఏడు పాపు ప్లీజ్. నేనున్నానుగా, వాడి సంగతి చెప్తాను. మిన్ను, జ్వరం ఎక్కువ అవుతుంది. అమ్మ, వెళ్ళి డోర్ వేసుకోవాలి. ఏమైంది మమ్మీ? ఎందుకు రమ్మన్నావు? ఎందుకు అలా ఏడుస్తున్నావు? అరే సురేష్, ఏమైందమ్మా? నువ్వు ఏడవడం ఏంటి? నన్ను అర్జెంటుగా రమ్మన్నారు, తల్లి కొడుకులు ఇద్దరు ఏం చేస్తున్నారు? డాడీ, నిన్ను కూడా రమ్మందా మమ్మీ? చూడు డాడీ, మమ్మీ ఎలా ఏడుస్తుందో. ఏమైంది రాజేశ్వరి? ఏమండి మీనాక్షి? ఏమైంది? మీనాక్షికి ఏమైంది? చాలా జ్వరం వచ్చింది, సడన్ గా వణికిపోతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా మమ్మీ, దానికంత టెన్షన్ ఎందుకు? లేదురా, నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. నేను అసలు తనకి మంచి తల్లిని కూడా కాలేకపోతున్నాను రా. ఎందుకు రాజేశ్వరి అలా అంటున్నావు? జ్వరం వస్తే ఏమైంది? పిల్లలకు అది కామన్, దానికి తల్లికి ఎందుకు ముడి పెడుతున్నావు? అవును మమ్మీ, నీకన్నా మంచిగా ఏ తల్లి చూసుకోలేదు తెలుసా? లేదు మమ్మీ, పిన్ని కూడా నీలా చూసుకోలేదేమో, అంత బాగా చూసుకుంటున్నావు నువ్వు. ప్లీజ్ మమ్మీ, అలా ఉండకు. నీ కళ్ళలో నీళ్లు చూస్తే నాకు ఎలానో అనిపిస్తుంది. అసలు ఏమైంది రాజేశ్వరి, చెప్పు. ఆ రాకేష్ గారు వచ్చాడండి మళ్ళీ. ఏమైనా మీనాక్షిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నాడు వాడు? వాడిని ఎంటర్టైన్ చేయొద్దని చెప్పానా? నువ్వే ఆలోచిస్తున్నావు. నాకు అస్సలు నచ్చడు వాడంటే. వాడు మెంటలోడు మమ్మీ. వాడు అన్నయ్యని పట్టించుకుంటావా? కాదురా, ఇంతకుముందు ఒకసారి మీనాక్షి రూమ్కి వెళ్ళి దాంతో మిస్బిహేవ్ చేశాడు. అవునా? మరి ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? నేను ఎవరికి చెప్పలేదండి, అదే నేను చేసిన తప్పు. నేను మీనాక్షిని తిట్టాను, డోర్ వేసుకోకుండా ఎందుకున్నావు ఈ రూమ్లో అని. అప్పుడే చాలా భయపడింది తను. వాడు అసలు మీనాక్షి రూమ్కి ఎందుకు వెళ్ళాడు మమ్మీ? ఊరికి తన వెంట పడుతున్నాడు రా. బావ కదా, ఊరికి అలా క్లోజ్గా ఉంటున్నాడేమో అనుకున్నా. ఈరోజు తనని ఏదో చేయబోయాడు రా. మమ్మీ మమ్మీ అని అరుస్తుంటే వెళ్ళాను. వాడు వచ్చేది నువ్వు చూసుకోలేదా? లేదండి, అసలు వాడు వచ్చినట్టు కూడా నాకు తెలీదు. టైంకి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, వినిపించింది కాబట్టి వెళ్ళాను. ఇప్పుడు కూడా మీనాక్షిని తిట్టేసి వచ్చేసాను. నా చెల్లి ఇంత బాధపడుతుందో, నా కూతుర్ని ఇలా చూసుకుంటుందని. ఇంత పని చేశాడా వాడు? అసలు వాడికి ఎంత ధైర్యం మన ఇంటికి వచ్చి అలా చేయడానికి? వాడికి అలుసంతా నువ్వే ఇచ్చావు అసలు. మమ్మీ నువ్వు ఊరుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. నేనైతే తప్పు నీదే అంటాను రాజేశ్వరి. ఆల్రెడీ ఒకసారి మిస్బిహేవ్ చేశాడని చెప్పాక కూడా తనని ఎందుకు ఇంటికి రానిచ్చావు అసలు? నీ కూతురు అయితే ఇలానే చేస్తావా? అసలు తప్పంతా నాదే అండి. అది వాడిని చూస్తేనే భయపడుతుంది. అయినా కూడా నేను ఇలా చేశాను, తమ్ముడు కొడుకే కదా అని. ఎంత తమ్ముడు కొడుకు అయితే మాత్రం? తల్లి తండ్రి లేరు పిల్లకి, అన్నీ నువ్వే చూసుకోవాలిగా. డాడీ నువ్వు మమ్మీని ఏమనకు. మమ్మీ నువ్వు దీని గురించి ఏం ఆలోచించకు, మీనాక్షి దగ్గరుండు. నేను ఒకసారి మీనాక్షి దగ్గరికి వెళ్తాను. పదరా, ఒక్కతే ఉంది తను, తిట్టేసి వచ్చేసాను. మీనాక్షి, మిన్ను, మిన్ను, అన్నయ్య. మిన్ను. వద్దన్నయ్య, నా రూమ్లోకి ఎవరు రాకండి ప్లీజ్. మమ్మీ తప్ప ఎవరు రాకండి. అలా భయపడొద్దు మిన్ను. నిన్ను ఒళ్ళు కాలిపోతుందండి. పారాసెటమాల్ వెయ్యు, టాబ్లెట్ వేసుకో తల్లి. అలాగే పెద్దనాన్న. పెద్దనాన్న, అన్నయ్య మీరు వెళ్ళండి. మమ్మీ తప్ప ఎవరు వద్దు నా రూమ్లో ప్లీజ్. మీనాక్షి, నేను నీ అన్నయ్యను, ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. అస్సలు భయపడకు నువ్వెవరికి. సురేష్, తనకు కొంచెం టైం ఇవ్వు. రాజేశ్వరి, తనకి టాబ్లెట్ వెయ్యు, ఏమైనా తినిపించి పడుకోబెట్టు. నువ్వు కూడా ఇక్కడే ఉండు. అలాగే అండి. సురేష్ రా, పడుకో మీనాక్షి, రేపు మాట్లాడుకుందాం. మీనాక్షి, ఏడోక్ తల్లి. ఏం
నాకే ఇలా జరుగుతాయి? నేనేం తప్పు చేశాను? ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదు మీనాక్షి, నువ్వు భయపడుతున్నావంతే. మీనాక్షి, నేను నీకు మాటిస్తున్నాను, వాడు ఇంకోసారి కన్నెత్తి నిన్ను చూడడం కూడా చూడడు, చెప్తున్నా. వాడిని అసలు ఇంట్లో అడుగు పెట్టనిచ్చేదే లేదు. పదండి నాన్న, వాని సంగతి ఎంత చూద్దాం. ఈడేటు వేండు షాపింగ్ కోదామని నేను రెడీ అయితే దాని లెక్క వెళ్దాం. మురళి, వా మురళి, వారు మురళిగా ఏడవైనవురా? ఈ మురళి గారి ముఖం అంగడి పోతే ఏడవేండో ఏమో, దాన్ని తీసుకొని ఆయనతో షాపింగ్ గిట్ట పోయింది ఏంది? అగో ఈ బక్క ముఖం దీన్నే ఉన్నది కదా అనే, నా మొగుని ఏడ దాచిపెట్టినావు? ఏ గంప కింద గమ్మినావు? ఏమంటున్నావాను? ఏమంటున్నావాను అట దీని ఏకశేఖాలు పాడుగాను. నా మొగుని ఏడబెట్టినావు అంటన్నా. మురళి మురళి అంటావు కదా, ఏడాడు? మురళి మురళి బేబీ, ఓ గీడ దిగబడ్డాడు. నేను ఏమండి ఏమండి అని పిలిస్తే పట్టించుకోవని అప్పటి సంది మురలో మురళి మురలో మురలు అని పెద్ద తార రోడ్డు మీద రేకుడా బేసి గీకినట్టు కొరుతా ఉంటే నీకినబడది. గిదచ్చి మురళి అనంగానే బేబీ అనుకుంటే వేసుకుంటాతివి. చెవుల సీసం గిట్ట పోసుకున్నావేంది? నేను పిలిస్తే వినబడతలేదా? అది పిలిస్తేనే వినబడుతుందా? స్పెషల్ మిషన్ ఏమన్నా పెట్టిందే నీ చెవుల? కాదను బేబీ. అయితే అను అని విలువ, లేకపోతే బేబీ అన్న విలువ. అను బేబేంద్రా అంటే నువ్వు చిన్న బేబీ లెక్కుంటావు కదా, గందుకే అను బేబీ అంటున్నా. నాకు ఇంకేమన్నా పేరు పెడితే పెట్టు కానీ గా బేబీ అని అయితే విలువకు నన్ను చెప్తానా? ఒక్క నిమిషం ఆగాను. ఏం చేస్తావు? ముద్దు పెడతావే ఇంత ఇంత? కాదు, ఒక నిమిషం ఆగు. అగో ఏంది బేబీ, ఎందుకు పిలిచినావు? ఓరిని అవ్వ, నేడ క్లాస్ వీక్తా ఉంటే ఆగొక నిమిషం అని గడిపోతాండు దాని దగ్గరికి. నేను కాదు మురళి, ఆమెనే పిలుస్తుంది. గంప కింద పెట్టావా, ఎక్కడ పెట్టావు మురళిని అంటే పిలిచాను. ఓ నా స్వీట్ బేబీ, అందుకే పిలిచావా? సరే సరే సరే, చెప్పాను. తీసేది దాని మీద పెట్టిన చెయ్యేమో నా మీద పెట్టబడుతుంది. అజ్జరు నేను రెడీ అయ్యి వచ్చిన. ఎందుకు రెడీ అయినావు అని అడిగినావా నన్ను? ఎందుకు రెడీ అయినావు? ఎందుకు రెడీ అయినావు కాదు, ఎందుకు రెడీ అయినావాను అన్న చూయ అని అడగాలే. ఎందుకు రెడీ అయినావు అనసూయ? అది గట్ల అడుగు, చెప్తా. ఏమో మీద మీద పలుకుతాడు నాతోటి మాట్లాడమంటే. రేపు బతుకమ్మ పండుగ, షాపింగ్ పోయేద్దాం పనాడు. నేనెందుకే షాపింగ్కి? నేను కూడా లంగవని కొనుక్కొని కట్టుకొని బతుకమ్మ ఆడన్నా. కొనియడానికి నడు, నాకు పట్టు చీరలు కొని. పైసలు ఇస్తా కొనుక్కోవే. అంటే నేను పైసలు పట్టుకొని షాపుల పొంట తిరిగితే నువ్వు మళ్ళీ దీన్ని పట్టుకొని తిరుగుతావు ఇంట్లో. ఇన్నేళ్ళు తిరిగింది, నాటకాలు ఆడింది చాలతలేదా? ఏమైందే? చూడదినే, బతుకమ్మకు షాపింగ్కి పట్టుకోపోమంటే పట్టుకపోతలేడు మీ తమ్ముడు. ఆగో, నీ మొగుని నువ్వు వాడుకో, నీ తమ్ముడు అనబడితేవేమే ఒత్తొత్తి. మీ తమ్ముడే మరి ఎట్లాంటి వేషాలు ఎత్తాడో చూడు. అరే అదేమన్నదిరా, షాపింగ్కే కదా పట్టుకపోమన్నది, పట్టుకపోరాదు. అబ్బాబాబాబాబా, మీ నంగనా చేశాలు నా దగ్గర కావు. అక్క తమ్ముళ్ళు బాగానే నాటకాలు ఆడుతాండ్రు. ఆయనతో బతుకమ్మ పండుగ కానీ ఎవరిని ఎక్కడ ఉంచన్నో ఆడుంచుతా. గా బేబీనైతే మెడల్ పట్టి నునుకుతా. ఎందుకను అలా అంటున్నావు? అబ్బా, నిన్నటిదాకా కొట్లాడుతీవానే నాతోటి, నా మురళి నా మురళి నువ్వు రాక్షసి అని. ఇప్పుడు ఎందుకో నువ్వు గట్ల అంటున్నావు అనబడుతుంది. నువ్వు ఎన్ని నీతి సూక్తులు వలిగినా, ఎన్ని గౌరాలు పడ్డా నిన్ను మెడలు పట్టి బయటకు నూకుడే. ఆగు, గౌరమ్మ పండుగ కానీ బతుకమ్మ పండుగ. నన్ను క్షమించినావు కదా, నువ్వు బేబీని కూడా క్షమించరాదు ఒకసారి? నిన్నోడు క్షమించిండు, క్షమించిన నోడు చెప్పిండు. నీ సంగతి చెప్తావు, 2 రోజులు ఆగు. 2 రోజులు ఓపిక పట్టుండ్రి. ఏందే 2 రోజుల తర్వాత ఏం చెప్తావేంది? ఏం ప్లాన్ వేసినావు? ఏం ప్లాన్ లేదు. వీళ్ళ పింజారి ముఖాలకు ఇంకా ఫలానింగులు వేసి నా టైం అంతా వెయిట్ చేసుకోవన్నా. డైరెక్ట్ అటాకే, సింగిల్ హ్యాండ్ అనసూయ, సింగిల్ హ్యాండ్ తోటి మెడలు పట్టి బయటకు నూకుడే గంతే. మరి నేను బేబీతోటే పోతా. నువ్వు గిట్టవో, నీ మీద దాన్ని దాని మీద నిన్నేసి పాత్ర పెట్టద్దు ఇద్దరిని.
ఎందుకలా అంటున్నావను? మురళి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. మురళిగాడు అసలు ఈ భూమి మీద ఉంటాయి కదా, భూమి మీదనే ఉంచా. అప్పుడు ఏం చేస్తావే? నేను కూడా ఉంటా భూమి మీద. అన్ని పాతాల లోకంలోకి దొక్కుతా. అప్పుడు ఏడుంటావే నువ్వు? నేను కూడా ఆ పాతాల లోకంకి వెళ్ళిపోతా. అబ్బా, పాతాల లోకం అంటే అది ఎంత పెద్ద ఫామ్ హౌస్ అనుకుంటానా వేంది? కింద కింద అండర్ గ్రౌండ్ లేసి ఒత్తి పెడతా ఇద్దరిని. ఎందుకే పండుగ పూట పిసపిస మాట్లాడతావు? మొగుని గురించి గట్ట ఎవరన్నా అనుకుంటారా? దుర్గాదేవి పూజ చేస్తారు అందరూ. మొగుడు కుటుంబం మంచిగా ఉండాలని నవరాత్రి పూజలు చేస్తారు. నువ్వేమో తొక్కుతా సంపేత్తా అనబడితివి. మొగుడు కుటుంబం మంచిగా ఉండాలని చేస్తారు అదినే. ఇడ నా మొగుడు మంచలేడు, కుటుంబం మంచలేదు, ఏం చేద్దును మరి? అరే దాని టార్చర్ భరించలేకపోతున్నారా? అది షాపింగ్కి పట్టుకపోమన్నది, ఫస్ట్ పట్టుకపో. సరే అక్క. నోరు ముయ్యి ముందు, దోమలు పోతాయి వాళ్ళకు. నాడు నాడు. అక్క నువ్వు కూడా రాయే ప్లీజే. ఆయనతో నన్ను అది ఎక్క నన్ను చంపేసి పాత్ర పెట్టేస్తుంది. ఓ నీ భయం పాడుగాను, గంత భయపడతా నవేంద్ర దానికి. అది నీ పెళ్ళాన్రా, ఎవతో కాదు. పెళ్ళాం కాబట్టి భయపడుతున్నా అక్క. ఎవరితో అయితే ఏవతో అయితే మళ్ళా దాన్ని పట్టుకొని వేసుకుంటా పోయి ఎరకాపురం పెడతాడు. పెళ్ళాం కాబట్టి గట్లా అంటాడు. ఏ మాటలే అవి? ఆడు ఈడాని మొగుని పట్టుకొని ఇంటి పక్కోళ్ళు చుట్టోళ్ళు తింటే ఎంత గలీజుగా ఉంటుంది. నీ ఇజ్జతే పోతుంది చెప్తానా. గీడు గవ్వమరిక దాన్ని పట్టుకొని ఊరేగితే ఇజ్జత్ పోదు మా వదినే గాని, పెళ్ళాము మొగుని ఈడు ఆడు అంటే ఇజ్జత్ పోతుందట మా బొంబాయి అదినకు. ఎన్ని కథలు అల్లిండు, మనకి ఎన్ని కథలు చెప్పిండు. అన్ని అబద్ధాలే, అన్ని నాటకాలే. అబద్ధాలని ఎవరు చెప్పిండే? నిజమే చెప్పినా నేను. నువ్వు చెప్పిన నిజాలన్నీ అది కూడా చెప్పింది తీ. నిన్న దాన్ని అడిగితే మెల్లగా డొక్కంతా లాగిన అంత చెప్పుకొచ్చింది. మామిడికాయ పచ్చడి వేసి తినిపించినావు దానికి. అంటే ఇంట్లో కూరలు ఏం లేకుండే. అయితే పచ్చడి సీసా చూయించి కలుపుకొని తిను అని చెప్పాలి. ఆమెకు తెలియదటనే ఎట్లా తినడో. ఎట్లా ముడి కడుక్కున్నాడో కూడా తెలియదంటే పోయి ముడి కడుగుతావా? చి 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 ఏందే ఈ మాటలు? చి నేను ఇక్కడ ఉండవా? నీ గట్లనే ఉంటుంది అదినే. నీ తమ్ముడు వేసేటి అన్నీ కమ్మగా ఉంటాయి. నేను మాట్లాడితేనే నీకు బాధ అవుతుంది. శిశి శిశి అనబడుతుంది. నీ తమ్ముడు వేసింది వా 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 అనబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తావని నేను చెప్పు. మనకు అన్ని కథలు చెప్పిండు కదా, అవన్నీ వట్టి బుస్సులే. అసలు కథ అది చెప్పింది బేబీ. నేను కూడా అదే చెప్పినా. నేనేమన్నా తప్పు చెప్పినా? బేబీ నాకు తినిపించిందంటే కదరా. అవును, బేబీ కూడా నాకు వినిపించింది. కూడా తినిపించిందని మరి నిన్న చెప్పలేవు. బేబీ తినిపించింది, నేనే తిన్నా అంటివి. గదే గిది గిదే గది. మామిడికాయ పచ్చడి కలిపి కారం ముద్ద పెట్టినావు దాన్ని నోట్లే. ఆ, ఆ. అది కారం కారం అని నువ్వు ఏం చేసినావురా? ఏం చెప్తా, నీళ్ళు తాగమన్నా. తాగిందా మరి నీళ్ళు? తాగిచ్చినవా నువ్వే? నేనెందుకు తాగిస్తా? వాళ్ళు అమెరికాలో నీళ్లు తాగుతారు మస్తు మంది. తాగింది అదే. ఆహా, మరి ఫ్రిడ్జ్లా చిల్డ్ బీరు తెప్పించినవట కదరా? ఆడదానికి ఎవరన్నా చిల్డ్ బీరు తెప్పిస్తారా? అంటే ఇంట్లో లేకుండే చల్లటి నీళ్ళు, సీసు ఉన్నదని ఇచ్చిన తాగింది. ఇంతనవా అనే ఈడు తాగుడే కాక దానికి కూడా తాగిపించిండట. నాకు కారం వస్తుందని తాగిపించాడు, అందులో మురళి తప్పేంటి? అగో అగో దాని పూసుకచ్చుడు చూడు అదినే. ఆడి ముండలు బీర్లు తాగితే తప్పే లేదట. అది కూడా ఎప్పుడు తాగాలి? కారం అత్తే తాగితే తప్పు లేదు. ఏందే నువ్వు ఇట్లా తాగినవేంది ఎట్లా మాట్లాడుతున్నావు? గదే అదినే, గదే అత్తన్న గాడికే అత్తన్న. నేను గిట్ట మాట్లాడితేనే తాగినవా ఏంది అని నన్ను తప్పు తీయు. వాళ్ళిద్దరు వేసే వేసాలకు తప్పులే తీయకు. మనకు అసలు తప్పులే కనబడాయి. ఏదో చల్లగా ఉన్నది తాగుతావా అంటే తాగింది, దానికేందే? తాగితే కారం పోయిందా? అవు, కారం పోలేదట కదా, మరి అదెందుకు అట్లా చెప్తాంది? ఏమడుగుతానవే? కారం పోవుడేంది, కారం పోకపోవడేంది? ఆగానే చెప్పేది నువ్వు. నీ తమ్ముడు ఏం చెప్తాడో ఇను. దానికి కారం ఇంకా తగ్గలేదట. ఏం చేసినావు మరి? కారం తగ్గకపోతే నేనేం చేస్తానే? చెప్పు మీ అక్కకు. ఏంటి అను? అది మా ఇద్దరికి చాలా పర్సనల్. ఏదో నువ్వు అడుగుతున్నావని చెప్పాను. ఎందుకలా మాట్లాడుతున్నావు?
ఏందే మీ ఇద్దరు పర్సనలా? మరి నేనేవతిని? నువ్వు కూడా మా పర్సనల్ అని నీకు చెప్పాను. మమ్మీ మమ్మీ ఎవరా నువ్వు ఒకనివి? చెప్పు ఏంది పర్సనల్? అసలు మా అమ్మకు నేనంటే లెక్కనే లేదు. ఆ బాధ ఏదో నాతో షేర్ చేసుకుంటుందని నేను వస్తే ఎట్లా అంటుంది నన్ను. డాడీ విషయం తెలిసినాక మా అమ్మ ఎంత బాధపడుతుందో అని ఎన్ని రోజులు కుమిలిపోయినాం. ఒక్క మాటతోటి తీసేసింది. రాజు, అరే రాజు, ఇది ఏం మనిషి మునిగిందో ఏమో. ఆ నోదార్చేటోడే లేడు అని మీదకి ఎట్లొర్రింది. పాప వాడు మూతి ముడుచుకొని పోయిండు. ఈ బేబీ పిల్లకన్నా చెప్పాలి అన్ని మంచిగా చూసుకోమని, కొడుకు లెక్క. చూసుకుంటుందో ఏం చేస్తుందో ఆమె కూడా. అబ్బో, ఇద్దరు గసంటోళ్ళే అయితే ఆడేమైపోతాడో ఏమో. అయినా ఇది దాన్ని ఏడుండనిచ్చేటట్టున్నది. మెడలు పట్టి బయటకు నూకుతా అంటుంది. పండుగ అయినాక ఏం చేస్తుందో ఏమో. మురళి, మనం షాపింగ్కి వెళ్దాం పదా? అబ్బో, దీనికి ఐడియాలు బాగానే ఉన్నాయి. ఏంటి షాపింగ్? నేను తీసుకుపోతా అని చెప్పిన నా మొగుని ముందే. మురళి పద, నేను ఫస్ట్ టైం బతుకమ్మ ఆడుతున్నాను. నాకు మంచి శారీ కొనివ్వు. వదినమ్మా, మీరు కూడా రండి, నేను మీకు ఒక మంచి శారీ కొనిస్తాను. నాకెందుకు, మీరు పోయిరండి. లేదు, మీరు కూడా రావాల్సిందే మాతో పాటు. ఇక మీరందరూ పోతే రాని ఇంట్లో ఒక్కతే ఉంటుంది. పాపం దానికి బెడ్ రెస్ట్ కదా. లేదు వదినమ్మా, నేను రాజుతో మాట్లాడాను. రాజు ఈరోజు ఇంట్లోనే ఉంటానన్నాడు. నువ్వు మాట్లాడినావా రాజుతోటి? అవును, చాలా మాట్లాడుకున్నాం. నైట్ అంతా రాజు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అగో చూసినావా, ఆడిని కూడా దీని చుట్టే తిప్పుకుంటాంది. ఆడు కనీసం అమ్మ నువ్వు ఎట్లున్నవే, నాన్న గిట్ల చేసినందుకు ఎందుకు బాధపడతానవే, ఏం చెప్తానవే అని ఒక్కసారి వచ్చి పిలిచిండా నన్ను. అదే నా బిడ్డ అయితే మమ్మీ మమ్మీ అని ఏడ్చేది గొలగొల. వీడికైతే నా మీద ఉండనే ఉండదు. ఎప్పుడుగా మేనత్త అని మేనత్తను పట్టుకొనే తిరుగుతాడు. నేను మేనత్త ముఖం అంగడి పోతే. మాటలు జాగ్రత్త రాని, చూస్తుంటే రెచ్చిపోతున్నాయిందే. పాదనేపా, బట్టల షాపింగ్ కోదంపా. నీకు చూపించాలి, దానికేం చీర కొంటాడో నాకేం చీర కొంటాడో ఏం చేస్తాడో చూపించాలేపా. ఇక నాకేడ పని పాట లేదు, చీరలు ఏం చీరలు కొంటాడని చూడ్డానికి వస్తా. లేదు వదినమ్మా, ప్లీజ్ నా కోసం రండి. అబ్బా, ఎంత మంచిగా వదినమ్మ అని పిలుస్తుంది ఇది. దీనికి తెలుగు రాకున్నా ఎంత మంచిగా పిలుస్తుంది నన్ను. ఈ బర్రెముఖబున్నది అది నే అంటది. ఎన్నడన్నా ఇంత గౌరవంగా పిలిచిందా వదినమ్మ అని? వదినమ్మ ప్లీజ్, నాకు అమ్మ కూడా లేదు, నువ్వే నాకు అమ్మ. చాలు, కడుపు నిండింది నాకు. వస్తపా. ఈ బొంబాయి ఎంత సాలు ఉన్నది. నేను రమ్మని గన్నిసార్లు అన్నా నేను ఎందుకు అత్తా, పని పాట లేదా అన్నది. అదొక్కసారి అమ్మకు అమ్మ అనగానే కథం అత్తాన పట్టే. వాయమ్మో, ఈ కొట్లాటలు ఇయ్యాల రేపు పొడిచి తట్టలేవు కదా. అటు ఇటు చేసి నా బిడ్డను నలిపెత్తాను. చలో షాపింగ్కి వెళ్దాం. నువ్వు సెలవు అంటే ఓడు కాదు, నేను ఫస్ట్ ఉండి సెలవు అంట. మరి అనుతుందరా సెలవు. ఇక షాప్లో నా బిడ్డ తలకాయలు వేగా ఫ్రై చేసుకుంటామా అన్న. అరే ఏందత్తా, అమ్మ అన్న ఏం పట్టించుకోకు, మంచిగుండు అని చెప్తావు, గంతే కదా. అవురా, ఇంకా బేబీనితో మంచిగా మాట్లాడుతుందారా? అవునత్తా, నిన్న ఫస్ట్ టైం ఆమెతో మాట్లాడు. రాత్రి అంతా మాట్లాడుకుంటూనే కూర్చున్నాం. ఎంత మంచిదో ఆమె కదారా. నాకు కూడా గట్లే అనిపిస్తుంది రా. ఆమెను చూస్తే మంచిగా మాట్లాడుతుంది, కడుపు నిండుతుంది. జీవితంలో ఫస్ట్ టైం అత్త. నేను ఎప్పుడు అనుకుంటా నీ కడుపులో నేను ఎందుకు పుట్టలే అని. ఇప్పుడు కనీసం ఆమె కడుపులో పుట్టినా అయిపోతుండే అనిపిస్తుంది. ఏం మాటలరా కవి, తల్లి గురించి గట్లా మాట్లాడద్దు. నేను తల్లి గురించి ఏమన్నా అత్త, నా బతుకు గురించి మాట్లాడుకుంటున్నా. నా మనవడు ఇది చూస్తే పాపం అనిపిస్తుంది పొరడు. ఏమైందిరా నీ బతుక్కి? ఏమో బాగా నాటకాలు ఆడుతున్నావు. ఎంత మంచి పెన్లు దొరికిందిరా నీకు? రాని నా కొడుక్కి చూడిపో ఎట్లాంటిది దొరికిందో గయ్యాలి గంప. అన్ని పట్టించుకోదు. నాకు రాని లాంటి కోడలు కావాలని ఎన్నిసార్లు అనుకున్నాను. పాపం అత్త, నేను దాన్ని కూడా పట్టించుకుంటలేను. దాన్ని ఎందుకు పట్టించుకుంటావు నువ్వు?
ఎప్పుడు నిన్ను పట్టించుకునేటోళ్ళే కావాలి నీకు. నేను లేనారా నీకు? ఆ? ఎంతైనా నేను నీకు అత్తనేరా, సొంత తల్లి లెక్క ఎందుకు భావిస్తావు నన్ను? అట్లా అనకత్త, నా కోసం రాని కోసమే కదా నువ్వు అక్కడి నుంచి వచ్చి ఈయనే ఉన్నావు. మరి ఓకేం ఫీల్ అవ్వకుండా కూర్చుంటావురా? నా బతుకు ఇట్లా, నా బతుకు అట్లా అనుకుంటా. ఆ? రానున్నది నేనున్నా. ఆ? అగో ఇప్పుడు గా బేబీ కూడా వచ్చే, ఆమె ఎంత మంచిగా మాట్లాడుతుంది నీతోటి. నువ్వే చెప్తాన్నావు కదరా. ఏమై వస్తానవా అదినే? ఇక బేబీ పిలుస్తూనే వస్తావా మళ్ళా? రాజుగారితో ముచ్చట పెడతానవా? ఆడెటు పోతాడు, ఈయనే ఉంటాడు ఊర్లోనే. ఆడెటు అమెరికాకు పోయినట్టు అంతో ఇప్పుడు ముచ్చట్లు పెట్టబడితివి. ఆడు మళ్ళా దొరకడా నీకు? నడు, మళ్ళా షాపులో చీరలు ఉంటాయో ఉండయో. నన్ను చంపేయత్తా ఇక. అది అవుల మొక్కపు దాని తెలియదారా నీకు? ఎందుకు అన్నీ పట్టించుకుంటావు? నడు, మంచిగా రాణితో టైం స్పెండ్ చేయబోనాడు. నువ్వు మంచిగా ముచ్చట పెడతా ఉంటే దాని కడుపులో ఉన్న పిల్ల ఒకటి ఉంటుంది తెలుసా ముచ్చట? అవునా అత్త? మరి కడుపులో ఉన్నప్పుడే తండ్రి మాట గుర్తుపడుతుంది పిల్ల, తెలుసా? బయటకు వచ్చినాక కూడా నువ్వు మాట్లాడంగానే నా తండ్రే అనుకుంటుంది. నిజంగా అంటున్నావా అట్టిగానే చెప్తున్నావా? నిజమే రపిసోడా. మరి నేను కడుపులో ఉన్నప్పుడు నాతోటి ఎవరు మాట్లాడినరో ఏమో. గదేరా, ఎప్పుడు నీ గురించి ఆలోచించుకుంటా కూసో. నీకు పెండ్లాం ఎందుకు, నేనెందుకు, మా గురించి ఎందుకు? నీ సంతోషమే కావాలి నీకు. ఎందుకు అత్త గట్లా అంటావు? మరిపోనాడు, మంచిగా రాణితోటి మంచి మంచి ముచ్చట్లు చెప్పు, కథలు చెప్పు. మంచిగా కడుపులు ఉన్న పిల్ల మంచిగా ఇనుకుంటా మంచిగా పెరుగుతుంది. రేపు పుట్టినాక కూడా నీతోటి ప్రేమ కమాని ఉంటుంది. పో. సరే అత్త. ఇగో వంటలన్నీ రెడీగా ఉన్నాయి, ఆకలి అయితే తినుండ్రి. మీ అమ్మ షాపింగ్కి పోదామంటుంది, ఏం చేస్తుందో ఆడ, ఎంత పెద్ద కథ చేస్తుందో. నిన్ననే ఫుల్ అలసిపోయినావు అత్త, నువ్వు ఉండు సపరేక, నేను పోయేస్తా వాళ్ళతోటి. అద్దద్దురా బాబు, నీకు హ్యాండిల్ చేయరాదాలను. ఆయన తడ షాపులా కొట్లాడి ఏమన్నా వేసిండ్రో, ఆ షాప్ ఉన్నాడు మన జుట్టు వీకి కేసు వారెత్తాడు మన మీద. నేనైతే కంట్రోల్ ఉంటారు వాళ్ళు, ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయొచ్చు. అవునే తల్లో, ఆయనతో షాపు వీకి పందిరేసిండు అనుకో ఇద్దరు కలిసి. అసలే షాపులల్లా ఇసుక పోతే రాలనంత జనాలు ఉన్నారు. ఏయ్, ఏమంటుంది నా బుజ్జి తల్లి? డాడీ మధ్య ఆఫీస్లోకి లీవుల మీద లీవులు పెడతాడు కానీ మమ్మీని అయితే పట్టించుకుంటలేడు, ఎందుకు మమ్మీ అని అడుగుతుంది. అట్లనా? ఏయ్ బంగారు తల్లి, ఏం చేస్తున్నావే? డాడీ వచ్చిండు. డాడీ ఆకలి అవుతుందా బేట? మమ్మీ సరిగా తింటలేదు కదా అన్నం. నీ ముఖం తీ. చూసినావా నాని, మా మమ్మీ డాడీని ఎట్లా తిడుతుందో? ఓకే, నువ్వు బయటకు వచ్చినాక డాడీకే సపోర్ట్ ఇవ్వాలి, సరేనా? ఇస్తుంది. నైట్ పడుకునేటప్పుడు మంచి మంచి స్టోరీస్ చెప్తా రోజు ఇవాళ నుంచి. డాడీ చెప్పే స్టోరీస్ అన్నీ విను, సరేనా? రాణి రాణి. అగో సరితక్క వచ్చిందే, పండగ చేసుకో. వస్తున్నానే. పండగ చేసుకో ఇక. 2 రోజుల ముచ్చట్లు చెప్పాలి ఇప్పుడు సరితక్కకు. ఓరి ఏక రాజు, మేమేమి అట్లాంటి ముచ్చట్లు పెట్టుకోము. అబ్బా, మరి ఏం ముచ్చట్లు పెడతావే? ఏ బంట వచ్చింది, మా అత్త గిట్లా అన్నది గట్లా అన్నది, ఇవన్నీ చెప్పకుండానే ఉంటావా? నేను చూస్తా. నీకెందుకో మా ముచ్చట్ల గురించి. నువ్వు హాల్లో కూసోపో కొంతసేపు, మేము మాట్లాడుకుంటాం. నేనే కొంచెంసేపు అనుకుంటుడా, నువ్వే ఓ హాలకు. వాళ్ళందరూ ఉంటారు రాజు. వాళ్ళందరూ షాపింగ్కి పోయినరు. అమ్మా, షాపింగ్కి పోయినరా? మరి నేను? మంచిగా ఉన్నవే, నీకు ఒక వీల్ చైర్ పట్టుకొస్తే నువ్వు కూడా షాపింగ్ చేసేటట్టు ఉన్నావు కదా. అమ్మా, నన్ను షాపింగ్కి తీసుకుపోకుండా వాళ్ళే పోయినరా? నాకు చీర, అసలే బతుకమ్మ పండుగ వస్తుంది, గాజులు, మ్యాచింగ్ బ్లౌజు, అమ్మా ఇవన్నీ ఎన్ని కొనుక్కోవాలి? మీ ఆడోళ్ళకి ఎక్కలేని జోస్ వస్తుందేంది షాపింగ్ అనగానే? సరితక్క పోతుంది అట్నా షాపింగ్కి? ఏమో రాజు. సరితక్క పోతే డబ్బులు ఇచ్చి నీకు కూడా తెమ్మను. ఇంత చాలున్నావు రాజు, నువ్వు ఏది చెప్తలేవు కదా నాకు. ఇప్పుడే అటు పోయినరే, నేను ఇటు వచ్చిన. సరితక్క అంత మంచిదేనా? మంచిది తింటున్నావా లేదా? మంచిగానే తింటున్నా రాజు. నీ సంగతి ఏంది? మంచిగా చూసుకుంటాను అమ్మరాని. ఏ ఊకో సరితక్క, ఏం జోకులేస్తావు ఊకే. అరే జోకేమున్నది దీంట్లో? మా రాణిని మంచిగా చూసుకుంటున్నావా లేదా అని అడిగినాకంతే. చూసుకుంటున్నా సరితక్క, చూడు కదా నువ్వే మా రాని ఎంత సంతోషంగా ఉందో. గట్లనే చూసుకోవాలి మరి ఎప్పుడు నా రాణిని.
నీరాని కాదు నారాని. ఇక చాల్తి, ఫస్ట్ నీకు కాదు రాని, నాకు రానైనాకనే నీకు రానైంది. సరే కానీ షాపింగ్ పోతున్నావు సరే తక్క. కూసో నువ్వైతే, నిల్చోబెట్టే మాట్లాడిస్తాను కదా. కూసో కూసో, మర్చిపోయినా. ఏం చేస్తుంది అది? వస్తుంది బాత్రూమ్కి పోయి వస్తుందట. మరి నువ్వు షాపింగ్ గిట్ట పోతే మా రానికి కూడా ఏమన్నా తీసుకురా రాదు, చీరలో గాజులో. మా తీసుకొత్తా. ఇల్లంతా సైలెంట్గా ఉండేంది రాజు. మా వాళ్ళందరూ షాపింగ్కి పోయినరు, దాన్ని తీసుకపోలే అని మూతిట్లా పెట్టుకున్నది. గది బెడ్ రెస్ట్ పెట్టుకొని షాపింగ్కి ఎటు పోతుందట పిసది. అప్పుడు రావే అంటే మా రాజు అని రాజుని పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు షాపింగ్కి పోతుంది అట్నా? ఇక నువ్వు చాలు తీసారి తక్క, రాజు అంటదా అది. అయ్యా నీకేం తెలుసు? అమ్మ మా రాజు వస్తాడు ఆఫీస్ నుంచి, నేను రాను అంటది. సరే కూర్చోండి మేడం, కూర్చున్నాక మాట్లాడుకోవచ్చు. ఇద్దరుగా సోఫాలో కూర్చోండి సరితక్క, ఇక్కడ ఎవరుగా రాదు చేయరాదు. చూసినావానే, అందరు షాపింగ్కి పోయిండ్రు, నన్నే తీసుకుపోలేరంటే. గరే చెప్తున్నాడే రాజు. నీ ముఖం అవే, షాపింగ్కి ఏడు నుంచి పోతావే బెడ్ రెస్ట్ పెట్టుకొని. మరి నాకు బతుకమ్మకు చీర వద్దావే, నేను తెచ్చిత్తది. నువ్వు కూడా షాపింగ్ అని రోజంతా ఒకసారి తక్క, ఏదో అట్లా పోయిరా గంట సేపు. గంటలు వస్తుందా షాపింగ్? గదే మరి, ఈ టైంలో అన్ని గంటలు నిల్చోవద్దు, అసలే మస్తు మంది ఉన్నారట షాపులల్లా. సపరేక షరతన్నా నేను ఇద్దరికి పట్టుకొస్తాం. మీ టేస్ట్ దరిద్రంగా ఉంటుంది. మీరు తెచ్చిన మేము వేసుకోవాలి కదా ఫస్ట్. అవునే కరెక్టే, మా టేస్ట్ దరిద్రంగానే ఉంటుంది. అరే షరతా నేడు ఉండేది అసలు మిస్ అయిండు. ఏంది మీ టేస్ట్ దరిద్రంగా ఉంటుంది అంటానవా? నువ్వే ఎన్నో కదా సరితక్క, ఇప్పుడు నేను ఏమన్నా అన్నానా? అదే అన్నదా లేదా, మీ టేస్ట్ దరిద్రంగా ఉంటుందని. కరెక్టే, మా టేస్ట్ దరిద్రంగా ఉన్నదని చెప్పిన. పిసనా నీకు? మన టేస్టే దరిద్రంగా ఉంటుంది, వాళ్ళ టేస్టే సూపర్ అని చెప్పాలి. ఏంది మన టేస్ట్ దరిద్రంగా ఉంటుందా, వాళ్ళ టేస్ట్ సూపరా? పిసలేసిందా నీకు? మరి రాజు ఏమంటాడో అర్థమవుతుందా నీకు? వాళ్ళ టేస్ట్ దరిద్రంగా ఉంటుందంటే మనం దరిద్రంగా ఉన్నామన్నట్టు, మన టేస్ట్ సూపర్ అంటే వాళ్ళు సూపర్ అన్నట్టు. అమ్మా గందుకే గన్నిసార్లు కొట్టిన డైలాగే కొడతాండే. అయితే ఇను రాజు, మా టేస్టే సూపర్, మీ టేస్ట్ చిచి, మా టేస్టే దరిద్రంగా ఉంటుంది, మీ టేస్టే సూపర్ ఉంటుంది. అయితే సరే మరి, మేమే తీసుకొస్తాం షాపింగ్ చేసి. చూసినవానే? సరే దోస్తులు, ఎట్లున్నది మన వీడియో? రేపటి వీడియోలో మన వాళ్ళ షాపింగ్ ఎట్లుంటుందో చూద్దాం మరి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.